బాగుండేనండి. అంటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది విక్రమ్ తర్వాత రఘు అని చెప్పి. విక్రమ్ రఘుగా మారారనమాట. ఫైన్. లాస్ట్లో ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట. అసలు వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. కూలీ 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 అంటున్నారు కదా, ఎన్టీఆర్ గారి అభిమానికి చెప్తానా, కాలా రెగ్యులర్ చెప్తా అన్న, వేరే లెవెల్ సినిమా. డూ వాచ్ ఇన్ థియేటర్స్. క్లైమాక్స్ ట్విస్ట్, ఆఖరికి ట్విస్ట్ అన్నా. ఆఖరికి మీరు కొట్లాడుకోకూరి రితిక్ రోషన్ మేమిద్దరం ఒక్కటైపోతామని చెప్పి క్లైమాక్స్ డామినేట్ ఏందన్నా. హీరోనే ఎన్టీఆర్ అన్న అయితేను ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎంట్రీ ఇస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కింది నుంచి ఒక లుక్స్ నడుస్తూ ఉంటే పిచ్చోళ్ళు అయిపోతారు ప్రేక్షకులు. అట్లుందన్న సీన్స్. నిజం చెప్తున్నా, ఎన్ని సినిమాల్లో రాని లుక్స్, ఎన్ని సినిమాల్లో లేని లుక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తా, వేరే లెవెల్ భయ్యా. ఇప్పుడే ఫస్ట్ రివ్యూ వస్తుంది. ఇంకొక రోజు, ఒక రోజు తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి. వార్ 2 థియేటర్లు బద్దలైపోతాయి. కూలీకి థియేటర్లు తగ్గిపోతాయి. నెగిటివ్ రోల్లో చూపించడం కాదు, సినిమా చూసిన తర్వాత మీకు నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా అర్థమవుతుంది. సినిమాలో ఎన్టీఆర్ అన్ననే పాజిటివ్, ఎన్టీఆర్ అన్ననే తోపు. దమ్ముంటే ఆపు. ఇండియాలో ఋతిక్ రోషన్ డామినేట్ చేసింది ఒక ఎన్టీఆర్ మాత్రమే. ఏ హీరో వల్ల సాధ్యం కాదు. అది ఎలా అనిపిస్తుంది అంటే ఇద్దరు కాంబినేషన్ కానీ రెండు యంగ్ టైగర్లు పక్కన పెట్టుకుని డాన్స్ వేయిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్న ఈ సినిమా. రెండు టైగర్లు మన రోడ్డు మీద, రెండు టైగర్లు వాచ్ చేసుకుంటూ ఎలా చూస్తాం అలా చూసాను ఈ సినిమా. నేను ఆకాశంలో చెక్కులు ఉంటాయి, మా ఎన్టీఆర్ అని జోబిట్లో రికార్డులు ఉంటాయి. కానీ షో అవ్వకముందే ఫ్లాప్ అని టాక్ పెడతారు కదా. చాలా మంది అలాగే మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ అని తొక్కేయడానికి చూస్తున్నారు. ఆయన ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు. అది